ఎంత పని చేసినా కూడా ప్రార్థన సమయానికి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. వాస్తవంగా నేను అనుకున్న సమయం ఏంటంటే 10 గంటలకు ప్రారంభించి 11 గంటల వరకు, ఎందుకంటే మన అందరూ చక్కగా పాటలు పాడతారని నేనే చెప్పాను. అన్నకి పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ వస్తారు, అందరూ చక్కగా పాట పాడతారు కాబట్టి సంతోషంతో పాటలు పాడి ప్రభునామాన్ని కనపరచడానికి 1 గంట సమయం కేటాయించి అర్ధ గంట కానీ 1/4 గంట కానీ వాక్యాన్ని బోధించుకొని 2 గంటలు, కేవలం 2 గంటలు దేవుని గణపరచుదామని చెప్పి అన్నతో చెప్పిన తర్వాత 10 గంటలు అనేది 10 గంటలు అనేది 11 గంటలు అయింది. 10 గంటలకు పాటలు అనుకునేది 12 గంటలకు పాటలు అయింది. ఇంకా వాక్యం ఏం చెప్పాలి కాబట్టి కాస్త ఓర్పుతో సహనంతో అంతా ఉండాలి కదా. నన్ను ఎవరు కొట్టేవాళ్ళు లేరు ఇక్కడ. హల్లెలూయా. మా పిన్నిలు, అక్కలు, వదిన గారు ఉన్నారు కాబట్టి నన్ను ఎవరు ఏమనేటోళ్ళు లేరు. కాబట్టి కొంచెం ఓర్పుతో సహనంతో దేవుని మాటలు వినాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చదువుదాం కొద్ది నిమిషాలు దైవ వాక్యాన్ని. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయము 13వ వాక్యం. ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి విచిత్రపు పుట్టబడి గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అవునంతగా అభివృద్ధి నొందుతుంది. చప్పట్ల దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, సేవా పరిచర్యలో అతి తక్కువ అనుభవం కలిగిన వాడను. ఈ కార్యక్రమాల్లో ఏ వాక్యం చెప్పాలో తెలియనటువంటి వాడను. వాస్తవంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి ఏదో కృతజ్ఞత కూడికకో, లేదా ఎవరైనా చనిపోయినప్పుడో, లేదా ఏదైనా సందర్భాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలకు వాక్యాన్ని తయారు చేసుకోవడము దేవుని కృప ద్వారా సంపాదించుకున్నాను. ఈ సందర్భంలో ఈ కార్యానికి ఏ వాక్యాన్ని బోధించాలి అని నేను అనుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచినటువంటి ఈ గూఢమైన సంగతులు ఏమిటంటే, నేను అతి సుందరవతిగా నిన్ను తీర్చిదిద్దుతాను. అంత మాత్రమే కాదు, రాణి అవునంతగా అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. ప్రేమ వల్ల ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులు మనకు అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి కుటుంబంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆత్మీయంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. పుట్టినటువంటి బిడ్డ, ఆడపిల్లైనా మగపిల్లడైనా పుట్టిన వాళ్ళు పుట్టినట్లుగా ఉండటము దేవుని చిత్తం కాదు. అది ఎదుగుదల కాదు. పుట్టినవాడు బాల్యం నుండి యవన దశకి రావాలి, యవన దశ నుండి నడిప్రాయానికి రావాలి, నడిప్రాయం నుండి వృద్ధాప్యానికి రావాలి. మానవ శరీరము సంపూర్ణము చెందిన తర్వాత ప్రభు పిలుపును అందుకొని పరమనకు చేర్చబడాలి. ఇది శారీరకమైనటువంటి అభివృద్ధి, శారీరకంగా ఎదగడం. మరి ఆత్మీయంగా ఎదగడం ఏంటి? జరుగుతున్నటువంటి కృతజ్ఞత కూడిక ద్వారా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన మధ్యనటువంటి బిడ్డ శారీరకంగా యవన దశలోకి వచ్చిందని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన కూడికను ఏర్పాటు చేశాం. మంచిది. మరి ఆత్మీయంగా మనం ఎలా ఎదగాలి? చదవండి వాక్య భాగంలో ఆ బిడ్డ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను అతి సుందరవతిగాను రాణి అగునంతగా నేను అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. అతి సుందరవగునంతగా, రాణి అగునంతగా నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఎలాగంటే, ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వారిని శారీరకంగా ఎదగటం వేరు, ఆత్మీయంగా ఎదగటం వేరు. అనేక మంది శారీరకంగా ఎదుగుతూనే ఉంటారు. బాల్యం నుండి యవనం వరకు, యవనం నుండి నడిప్రాయం వరకు, నడిప్రాయం నుండి వృద్ధాప్యం వరకు ఎదుగుతూనే ఉంటారు. మరి ఆత్మీయంగా మనం ఎంతవరకు ఎదుగుతున్నాం, ఆత్మీయంగా ఎంతవరకు మనము ఏ స్థాయిలో ఉంటున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయంగా ఎదిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, అతి సుందరివగు, చదవని అన్నమాట మరలా ఒకసారి, అతి సుందరవతిగాను రాణి అవునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత
అన్య జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రకాశించుచూ వచ్చింది. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక స్త్రీని అతి సౌందర్యవతిగా మారిస్తే, దేవుడు ఒక స్త్రీని అభివృద్ధి చేస్తే, ఆ స్త్రీని బట్టి అన్య జనులు కొనియాడతారు, అన్య జనులు గణపరుస్తారు, అన్ని జనులు ఆమెను బట్టి పొగుడుతారు, అన్ని జనులు ఆమెను బట్టి దేవుని స్తుతిస్తారు. ఎలాగూ అంటే ఆత్మీయతలో ఎదుగుదల కలిగి జీవించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అతి సౌందర్యవతిగా మారుస్తాడు, రాణి అగునంతగా ఆయన అభివృద్ధి చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మనకందరికి తెలిసినటువంటి స్త్రీ ఉంది. ఎవరు? ఎస్తేరు. ఎస్తేరు సాధారణమైన జీవితం జీవిస్తున్నప్పుడు, సాధారణ కుటుంబంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు శారీరకంగా ఆమెకు అన్ని కొదవై ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రము ఏమాత్రం ఆమెలో కొదవ లేదు. ఆమె బహు సౌందర్యవతిగా రాజు చేత అంగీకరించబడినటువంటి స్త్రీ. చివరికి ఆమెను అందరు కొనియాడారు, ఎందుకంటే ఆమె రాణి అగునంతగా ఆత్మ ఫలాలు ఫలించింది, రాజు ఇష్టపడేంతగా ఆమె అలంకరించబడింది. కనుక ఆమె మిక్కిలి సౌందర్యవతిగా ఉండడం మాత్రమే కాకుండా రాణి అగునంతగా అభివృద్ధి చెందింది. నా ప్రియమైన వారులారా, ప్రభు సన్నిధికి చేరవచ్చినటువంటి మనందరము శారీరకంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే మిక్కిలి సౌందర్యవతిగా రాణి అగునంతగా అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా చెప్తాము సంతోషంగా, హల్లెలూయా. మరి ఆత్మీయంగా ఎదగడం ఎలా? ఇప్పుడు శారీరకంగా అయితే మనం తెలుసుకోవచ్చు. పుట్టినటువంటి బిడ్డ కాస్త నడుస్తున్నాడని, గోగాడుతున్నాడని, మాట్లాడుతున్నాడని, కాస్త బాల్యం నుండి యవ్వనానికి వస్తున్నా మనం తెలుసుకుంటాం. మరి ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఎలా తెలుసుకోవాలి? ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే వారిలో ఆత్మ సంబంధమైన అనుభవాలు కొన్ని ఉంటాయి. చదువుకున్నాం కొద్ది మాటల మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యం. ఆత్మీయంగా ఎదుగుతున్న వారిలో ఇటువంటి అనుభవాలు ఉంటాయి. ఆత్మీయంగానూ అభివృద్ధి చెందాడు. శారీరకంగా అతడు మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును, వయస్సు ఎందును వర్ధిల్లుచూ ఉండెను. మరి ఆత్మీయంగా ఆయన ఎలా అభివృద్ధి చెందాడు అంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందే వారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శారీరకంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆత్మానుసారంగా అభివృద్ధి చెందడానికి ప్రారంభించినప్పుడు, యేసుక్రీస్తు వారి మహిమలైనటువంటి పరిచర్యను, సువార్త పరిచర్యను కొనసాగించడానికి సిద్ధపడినప్పుడు ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని గట్టు మీదకి వచ్చిన వెనువెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళనా, ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ప్రభువును వీళ్ళని బట్టి ప్రభు ఆనందిస్తాడు. వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారని తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళ ప్రవర్తన బట్టి ప్రభు ఆనందిస్తాడు. దేవుడు సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారో వారి ప్రవర్తన బట్టి ప్రభు సాక్ష్యం చెప్పాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిలాగా మనము కూడా బాప్తిసం తీసుకున్నాం కదా, యేసుక్రీస్తు వారిలాగా మనము కూడా రక్షణలోకి నడిపించబడ్డాము కదా, మనం కూడా ఆత్మీయతలు ఎదుగుతున్నామని భ్రమలో బ్రతుకుతున్నాము కదా. మరి దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం చెప్పగలడా? మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన తలంపులను బట్టి, మన నడవడికను బట్టి, మన మార్గాలను బట్టి, మన వస్త్రధారణ బట్టి దేవుడు మనం ఈ మాట చెప్పగలడా? నా ప్రియ కుమారుడు, కుమారుడు కాదు, ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉండే మొట్టమొదటి అనుభవం ఏంటంటే, వారి ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించాలి. రెండో మాట చదువుదాం సార్. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ప్రియమైన వలన ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉన్నటువంటి రెండో అనుభవం ఏంటంటే, దేవునికి ఇష్టమైన కార్యములు చేయాలి.
ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉండే రెండో అనుభవం ఏంటంటే వారు దేవునికి ఇష్టమైన కార్యము చేస్తారు. దేవునికి ఇష్టమైన కార్యం చేస్తారు. మొట్టమొదటిగా వారు దేవుని సంతోషపెట్టే విధంగా వారి జీవితాన్ని మార్చుకుంటారు. రెండవదిగా దేవునికి ఇష్టమైన కార్యము చేస్తారు. చదవండి వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, నన్ను పంపిన వాణి నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం మాత్రమే నేను చేస్తాను. యేసుక్రీస్తు వారు సార్లు సువార్త పరిచర్యలో చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా అంతటా నేను ఏది కూడా చేయలేదు, నా తండ్రి చిత్తానుసారంగా మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. నా అంతటా నేను ఇక్కడ భూమికి రాలేదు, నా తండ్రి చిత్త ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. చివరికి ఆయన పాప భారము సమీపించినప్పటికీ కూడా చెమటము రక్తముగా మారిపోయి ఆయన దుఃఖాక్రాంతిలో ప్రార్థిస్తున్నప్పటికీ కూడా, ఈ భారభరితమైనటువంటి జీవితాన్ని నేను జీవించలేను, ఈ భారభరితమైన భారాన్ని నేను మోయలేను అని దుఃఖాక్రాంతుడే ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆయన తన చిత్తానుసారంగా తనకి ఇష్టానుసారంగా ఆయన జీవించడానికి ఇష్టపడలేదు. తండ్రి గిన్నె నా ఎదురు నుండి తొలగించు అన్నాడు. మరలా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని తన చిత్తాన్ని కాదు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆత్మ సంబంధం ఎదిగేవారు దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారు. దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారు. ప్రేమైన వాళ్ళరా, దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా చేయరు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఎన్నటికీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తారు. ఇలా చదువుకుంటూ వెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వాక్యం 8వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిది. ప్రేమని వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది దేవునికి ఇష్టలుగా లేకుండా నడిపించబడ్డారు. అరణ్య యాత్రలో విశ్వాస మార్గం నడిపించబడుతూ ఉన్నప్పుడు అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకుండా జీవించారు. దేవునికి ఇష్టమైన కార్యములు చేయకుండా వారి జీవితాన్ని కొనసాగించారు. చివరికి వారు ఏమైతారంటే అరణ్య మార్గములో సంహరింపబడ్డారు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు కాదు, శారీరకంగా ఎదిగిన వాళ్ళు ఆత్మ సంబంధం ఎదుగుదల లేక అరణ్య మార్గములో దేవుని మీద సంశయాలతో సనుగులతో దేవుని పైన విరోధముగా మాట్లాడుతూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దేవుని దూషిస్తున్నటువంటి దేవునికి ఇష్టమైన కార్యములు చేయనటువంటి కొంతమంది ప్రజలు అరణ్యములో సంహరింపబడ్డారు. దేవునికి ఇష్టంగా లేకపోయినటువంటి ప్రజలు. ఆత్మీయంగా ఎదిగే వారిలో రెండు అనుభవం ఏంటంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారు. అంత మాత్రమే కాదు, వారు శారీరకంగా సుఖభోగాలను అనుభవిస్తూ కంటికి కనిపించినట్లు, మనసుకు తోచినట్లు, హృదయానికి అనిపించినట్లుగా ప్రవర్తించి దేవునికి ఇష్టమైన కార్యములు చేయకుండా తన సొంత కార్యములు జరిగిస్తూ, తనకు నచ్చినటువంటి కార్యములు జరిగిస్తూ ఒకే దినమందు 3000 మంది హతమయ్యారని అక్కడే వాక్యంలో రాయబడి ఉంటుంది. చదవం సార్, అది 8వ వాక్యం. మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక ఉందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 3000 మంది 23,000 మంది కూలిపోయారు. ఎవరు? తన సొంత ఇష్ట ప్రకారంగా జీవించిన వాళ్ళు, దేవునికి ఇష్టకరంగా జీవించిన వాళ్ళు కాదు. మనసుకు నచ్చినట్లుగా, చూపుకు కనపరిచినట్లుగా, హృదయానికి అనిపించినట్లుగా సొంత కార్యాలు జరిగించే వాళ్ళు. ఎదుగుదల లేక ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు ఎలా ఉంటారంటే తమ ప్రవర్తన బట్టి దేవుని ఆనందింపచేసే వారిగా ఉంటారు. రెండవదిగా దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారు. దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారు. 3వ మాట చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. పోవునప్పుడు తనను దండులో చేర్చుకుని వాని
సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయంగా ఎదగడం అంటే ఎలాగంటే, ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉండే అనుభవాలు తన ప్రవర్తన బట్టి దేవుడు సంతోషపెట్టే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. రెండవదిగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారు. మూడవదిగా యజమానుని సంతోష పెడతారు. యజమానుని తనను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఒక సైన్యంలో సైనికుడి వల్ల మనం చేర్చబడినప్పుడు సైన్యాన్ని నడిపించే వాళ్ళు ఏమంటారన్నా, సైన్యాధిపతి కావచ్చు. మిలిటరీ వాళ్ళలో పెద్ద ఆయన ఉంటాడు, ఒక ఆయన కెప్టెన్. వీళ్ళందరినీ మెయింటైన్ చేసేవాడిని సంతోషపెట్టే విధంగా ఉంటారు. ఎందుకంటే సైన్యంలో చేర్చుకున్నందున. ప్రియమైన వాళ్ళరా, సేవకునికైనా విశ్వాసికైనా మనం చేర్చుకున్నది యజమానుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సైన్యంలో మనం చేర్చుకున్నాడు. మనకి యజమానుడు ఎవరండి? ఆత్మ సంబంధంగా ఎదిగే వారిలో యజమాని ఇప్పుడు యుద్ధానికి పోలేదు అనుకుంటున్నారా? సైన్యం అంటే ఏదో మేము తుపాకులు పట్టుకోలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు కొంతమంది తుపాకులు పట్టుకుంటారులే. ఎందుకు? దీపావళి పండుగ కాబట్టి. మనం ఇంకా తుపాకులు పట్టుకోలేదు అంటున్నారా? మనమే ఒక సైనికులం. క్రీస్తు సైనికులుగా మనం ఉన్నాం. పాపములో శాపములో లోకముల నుండి దేవుడు మనం విడిపించి తప్పించుకొని రక్షించుకొని తన సైన్యంలోకి మనం చేర్చుకున్నాడు. కనుక మనము మన యజమానుడైన దేవుని సంతోషపెట్టే విధంగా మనం ఉండాలి. అదే పై మాట చదువుదాం, 5వ వాక్యం. మరియు 5వ వాక్యం అన్న సైనికుని వల్లే పోరాడాలి అన్నట్టు పైన. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు సంతోష పెట్టవలనని. 3వ వాక్యం అక్క. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించమని పౌలు గారు సెలవిస్తున్నారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. నేను అక్కడక్కడ ఒక మాట చెప్తూ ఉంటాను. ఇంతవరకు విశ్వాసులుగా పిలువబడ్డాము, అంత మాత్రమే చాలదు. ఈ ముగింపు దినాలలో విశ్వాసీయ బ్రతకకూడదు ఒక్కరు కూడా. ఈ ముగింపు దినాలలో క్రైస్తవులుగా జీవించకూడదు. మంచి సైనికుని వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, సైనికుడిగా దేవుడు మనం తయారు చేసుకొని సైన్యంలో చేర్చేటువంటి యజమానిని మనం సంతోషపెట్టే విధంగా ఉండాలి. గత సంవత్సరాల క్రితం నేను దైవ సేవకు చెప్తున్నటువంటి ఒక ఉదాహరణ నేను విన్నాను, ఒక ఎగ్జాంపుల్ నేను విన్నాను. ఏంటంటే ఒక రైతుకి 2 ఎద్దులు ఉంటాయి. ఆ జిల్లా అంతటికి కూడా ఆ ఎద్దుల్ని ఓడించలేటువంటి ఎద్దులు మరొకటి లేవని చెప్తూ ఉంటారు. ఒకనొక సందర్భాన్ని బట్టి ఒక సంబరాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఒక తిరునాళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం లాగే ఆ పోటీలో, ఆ పరుగు పందెంలో తన ఎద్దుల్ని కూడా పంపించిన తర్వాత యథావిధిగా సమయానికే ఆ యుద్ధ రణరంగం, ఆ పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు అనేకమైన ఎద్దులు ఉంటాయి, జతలుగా ఉంటాయి, అన్ని పరిగెడుతూ ఉంటాయి. ఈ యజమానికి ఉన్నటువంటి, ఈ రైతుకు ఉన్నటువంటి ఎద్దులు అన్నిటికంటే మిన్నగా పోరాడుతూ ఉంటాయి. కానీ మనసుకు ఉన్నటువంటి తత్వం ఏంటి తెలుసా? మనసుకు తత్వం ఆ బహుమతి మీద ఉన్నటువంటి ఆశను కోపముగా మలుచుకొని ఆ ఎద్దులను కొడుతూనే ఉంటారు. బహుశా నేను 2-3 పందాలు అలా చూశాను. ఎలా కొడతారంటే పెద్ద కొరడాలు తీసుకొని, కట్టెలు తీసుకొని కొడతా ఉంటారు. మరికొందరైతే కర్రలకు చీలలు గుచ్చి కొడతా ఉంటారు. కొడుతూ ఉంటే దారులకు రక్తం కారుతూనే ఉంటుంది. ప్రేమని వలన అన్ని ఎద్దులు వెనుకబడిపోయాయి. ఈ రైతుకున్నటువంటి ఎద్దులు ప్రతిసారి నా యజమానిని గెలిపిస్తున్నాను కదా, ప్రతిసారి నా యజమానికి తలదించుకునే పరిస్థితి నేను తేలేదు కదా, ఈసారి కూడా నేను గెలిచి నా యజమానికి బహుమానం అందించి నేను సంతోష పెట్టాలని ఒకే ఒక పట్టుదలతో ఎద్దులు పరిగెడుతూ ఓవైపు రక్తం కారుతూ ఉంటాయి, ఓవైపు దెబ్బలు కొడుతూనే ఉంటారు.
పరిగెత్తి చివరికి ఆ లైన్ దాటిన తర్వాత అనుభవించలేదు. ఏ విధము చేతనైనా నా యజమాని నేను సంతోష పెట్టాలి. హల్లెలూయా. ఏ విధము చేతనైనా నా యజమాని తల ఎత్తుకొని తిరగాలి. ఇతరుల ఎద్దుల పట్ల, ఇతరుల మనుషుల పట్ల నా యజమాని తలదించుకోకూడదు. ఓడిపై తలదించుకొని ఇంటికి వెళ్ళకూడదు. నా యజమాని తల ఎత్తుకొని పోవాలని ఒకే ఒక్క పట్టుదలతో, ఒకే ఒక కారణం చేత ఓవైపు రక్తం కారుతున్నా కూడా ఆ ఎద్దులు జయాన్ని జయించి తన యజమాని సంతోష పెట్టాయి. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులను పిలవబడుతున్న మనల్ని ఎద్దులతో నేను పోల్చను కానీ మరి మనము మన యజమానుడైనటువంటి దేవుని ఎంతవరకు సంతోష పెడుతున్నాం? మనం కూడా యుద్ధ రంగంలో పోరాడుతున్నాము కదా, మనం కూడా ఈ ఆత్మీయ యాత్రలు నడిపించబడుతున్నాము కదా, మనం కూడా ఈ పరుగు పందెంలో పరిగెడుతున్నాము కదా. ఎంతవరకు మనము యజమాని సంతోష పెట్టే విధంగా ఉన్నాం? విశ్వస్తే మన యజమానుడైనటువంటి దేవుడు అవమానించబడతాడు, తలదించుకొని వెళ్ళిపోతాడు. ప్రేమని వల్ల మన పితరులు విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు తన పరుగు పందాన్ని ఆపివేయాలని, తన ద్వారా దేవునికి ఓటమిని కలుగు చేయాలని పలు రకాలుగా శోధనలు ఎదురవుతాయి. మనకందరూ తెలిసినటువంటి వ్యక్తి దానియేలు గారు. ఈ దానియేలు గారు ప్రార్థనా వీరుడని, దానియేలు గారు దైవ దర్శనములు కనుగొంటారని, దేవునికి బహు ప్రియుడని పలు రకాలైనటువంటి బిరుదుల చేత దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. కానీ చివరికి ఆ దానియేలుని తన శరీరాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి అపవిత్రమైన భోజనం తీసుకుని వస్తారు. నా యజమానుడు ఎక్కడ పోతే నాకేంటి? ఎప్పుడో తిన్నటువంటి భోజనం నా ముందుంచబడింది, రాజులు తింటున్నటువంటి భోజనము నా ముందుంచబడింది. ఒక పూట తింటే పోలేదా అనుకోవచ్చు, కానీ ఈ ఆహార పదార్థాల ద్వారా నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోను, నా అపవిత్రపరిచిన శరీరం ద్వారా నా యజమాని దుఃఖ పెట్టను అనే ఒకే ఒక కారణం చేత ఆ భోజనాలు ఏమాత్రం ముట్టలేదు. అంత మాత్రమే కాదు, మనకందరూ తెలిసినటువంటి వ్యక్తి యేసయ్య గారి జీవిత పయనంలో కూడా అతను ఒక బానిసగా అమ్మబడినప్పుడు, బానిస జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా తనకు ఒక శోధన ఎదురవుతుంది. ఒక రాజు పరిపాలన చేస్తున్నటువంటి రాజు భార్య వచ్చి అతని శోధిస్తుంది. కానీ నా తండ్రి నన్ను చూడకపోవచ్చు, నన్ను పరిపాలిస్తున్న నా యజమానుడు నన్ను చూడకపోవచ్చు, నా బంధువుల వాడు నా యజమానుడు. హల్లెలూయా. నా యజమాని దృష్టికి నేను ఏమాత్రం దుష్కార్యమైన కార్యాలు చేయను. అపవిత్రమైన కార్యాలు చూడకుండా నా కన్నులను, అపవిత్రమైన మార్గం నడవకుండా నా కాళ్ళను, అపవిత్రమైనటువంటి క్రియల చేత అలంకరించబడిన నా శరీరాన్ని నా యజమానికి ప్రతిష్ఠించాను. ఇప్పటికే అన్నదమ్ముల చేత శోధించబడి బానిస బ్రతుకుతూ ఉన్నాను. ఈ శ్రమ కంటే ఇంకా ఎక్కువ శ్రమలు నాకు వచ్చినా కూడా సహించగలిగినటువంటి ఓపిక దేవుడు నాకు ఇచ్చాడు. నీతో పాపం చేయనంత మాత్రాన నన్ను తీసుకుని వెళ్ళి చెరసాల వేస్తావా? వేసాయి. కొరడాలతో కొట్టిస్తావా? కొట్టి. చిత్రహింసకు గురి చేస్తావా? నీ ఇష్టం వచ్చిన కార్యము చేసుకో, కానీ నేను మాత్రం నీతో దుష్కార్యమైన కార్యము చేయను. ఎందుకో తెలుసా? మా పితృడైనటువంటి, మా తండ్రి దేవుడైనటువంటి నా యజమానుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని దేవుని యజమాని సంతోష పెట్టడానికి తన శరీరాన్ని కూడా నల్లగొట్టుకొని ప్రతిష్ఠితుడిగా జీవించాడు. ప్రియమైన వాళ్ళారా, ఇలా చదువుకుంటూ వెళ్తే చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు. మొత్తకై ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మొత్తకై సైన్య సంస్థానంలో పనిచేస్తూ ఉంటాడు, సంస్థానాధిపతిలో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ రాజులు, మంత్రులు, అధికారులు సైతము వెళ్ళిపోతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. అనేక మంది వాళ్ళని చూస్తూ నమస్కారం చేస్తుంటారు. కానీ ఈ మొత్తకై మాత్రం నమస్కారం చేయడు. ఎందుకని? నేను నమస్కారం చేస్తే నా యజమానికి మాత్రమే చేస్తాను, వేరొకరికి నేను నమస్కారం చేయను. ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, యూదులు బహు రోషము కలిగిన వారని. యూదులు బహు రోషము కలిగిన వారని రాయబడి ఉంటుంది. మరి మనము కూడా యూదులమే కదా. రోషము కలిగి జీవిస్తూ ఉన్నామా? శరీరాన్ని కాపాడుకుంటున్నామా? యజమానిని సంతోషపెట్టే విధంగా మన జీవితం నడిపించుకుంటూ ఉన్నామా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే పౌలు గారు కూడా ఒక మాట అంటారు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు,
దేవుని సంతోషపెట్టేవాని, ఒకవేళ మనుషులు సంతోషపెట్టేవాని అయితే నేను క్రీస్తుకి దాసుని కానేరను. నేను మనుషులు సంతోషపెట్టేవాని అయితే క్రీస్తుకు దాసుని కానేరను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నాను, దేవుని దయ సంపాదించుకుని చూస్తున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? మనుషులను బట్టి మన జీవితాన్ని మలుచుకోకూడదు. కనుకనే పౌలు సెలవిస్తున్నాడు, నేను మనుషులు సంతోషపెట్టేవారిని కాదు, ఒకవేళ మనుషులు సంతోషపెట్టేవారిని అయితే క్రీస్తునికి నేను దాసుని కానేరను. ప్రేమని వల్లరా ఆత్మీయంగా ఎదిగే వాళ్ళలో ఉండే 3 అనుభవం ఏంటంటే వాళ్ళు యజమానుని సంతోష పెడతారు. 4వ మాట చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం. త్వరగా జస్ట్ 5 నిమిషాలు మాత్రమే. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. హృదయపూర్వకముగా మనపూర్వకముగాను ఆయన సేవించుము. చాలన్నా చదవబడిన వాక్య భాగములో ఆత్మీయంగా ఎదుగుతున్న వారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని సేవించాలి, హృదయపూర్వకంగా దేవుని సేవిస్తారు. హృదయపూర్వకంగా దేవుని సేవిస్తారు. దావీదు తనకి ఇష్టమైనటువంటి కుమారునికి సెలవిస్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా సొలొమోను, పైకి భక్తి చేస్తున్నావేమో, పెదవులతో దేవుని స్తుతిస్తున్నావేమో, నామకార్థంగా దేవుని సన్నిధికి నడిపించబడుతున్నావేమో, నామకార్థంగా దేవుని స్తుతిస్తున్నావేమో. నీ తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన హృదయాలను పరిశోధించువాడు, ఆయన హృదయాంతరంగాన్ని పరిశోధించు దేవుడు. కాబట్టి పై భక్తిని చాలించి పై భక్తిని పక్కన పెట్టి హృదయపూర్వకంగా దేవుని సేవించు. ప్రేమ వల్ల దావీదు తన కుమారునికి భక్తిని నేర్పిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాని నీవు హృదయపూర్వకంగా సేవించాలని. బహుశా తండ్రి చెప్పినటువంటి మాటలు జవదాటకుండా అలా హృదయపూర్వకంగా సేవించాడేమో తెలియదు, కానీ ఈ సొలొమోను ఆ రీతిగానే ప్రార్థన చేశాడు. దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము కలుగు చేయి అని ఒకే ఒక వరాన్ని సొలొమోను అడిగితే దేవుడేమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు సమస్తాన్ని సమకూడి జరిగించాడు. కారణం ఏంటంటే ఈ సొలొమోను హృదయపూర్వకంగా సేవించేవాడు. ప్రేమైన వాళ్ళరా, చాలా మంది మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో గొప్ప కార్యము జరిగించలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? మనం అనుభవిస్తున్నటువంటి ఆత్మీయ జీవితము ఎదుగుదల లేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? హృదయపూర్వకంగా దేవుని సేవించకపోవడం ద్వారా. నా కుమారుడా సొలొమోను, మన దేవుడు హృదయాంతరములను పరిశోధించువాడు. ప్రేమైన వాళ్ళరా, బయట దొంగనైతే కనిపెట్టచ్చు, కానీ ఇంట్లో దొంగను ఎవడో కనిపెట్టగలుగుతాడా? వేసిన క్షమిస్తాను కానీ వేసేదారా నేను క్షమించను. అనేక మంది భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎంతవరకు హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ ఉంటారు? కొన్ని సంఘాలకు వెళ్ళి ఆత్మ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. పేతురు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మనోహరమైన ముఖ దర్శనాన్ని తన కన్నులతో చూశాడు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసినటువంటి దావీదు దిగంబరి దేవుని ఆనందించాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి స్టెఫను ఆత్మవశుడు అయిపోయాడు. ఆత్మవశుడై ప్రసంగిస్తున్నటువంటి పేతురు ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. హృదయపూర్వకంగా దేవుని సేవించండి అని ఆత్మారాధనలు చెప్తూ ఉంటే ప్రేమైన వాళ్ళరా, చీమకు కుట్టినట్టుగా కూడా ఉండదు కొంతమందికి. కనీసం కళ్ళు మూయండి కూడా చెప్పినా కూడా మూయరు. అవతల నుంచి ఆనందిస్తూ ఉంటే మౌనంగా బెల్లం కొట్టిన రాయి అంటారు కదా, అలా ఉంటారు కొంతమంది. దేవుడు చూస్తూ ఉంటాడు.
ఎందుకంటే మన దేవుడు ఎవరంటే హృదయాంతరములు ఎరిగిన వాడు, హృదయాన్ని పరిశోధించగలిగిన దేవుడు. నీ భక్తి ఎలాంటిది, నా భక్తి ఎలాంటిది, నీవు హృదయపూర్వకంగా సేవిస్తున్నావా, నేను హృదయపూర్వకంగా సేవిస్తున్నానని నిన్ను నన్ను పరిశోధించగలిగిన వాడు నా కుమారుడా సొలొమోను. మన దేవుడు హృదయాంతరములను పరిశోధించు దేవుడు కనుక హృదయపూర్వకంగా నువ్వు సేవించు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళలో మొట్టమొదటి అనుభవం దేవుని సంతోషపడ దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారును సింధూరు వృక్షం అంతా బలము గల వారునగు అమోరీలను వారి ముందర అమోరీలను వారు నీ ముందర నిలవకుండా నేను నాశనము చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధంగా ఎదిగే వారిలో ఉండే లాస్ట్ అనుభవం ఏంటంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద ఆధారపడతారు. మొట్టమొదటిగా దేవుని సంతోష పెడతారు, దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారు, తన యజమాని సంతోషపెడతారు, హృదయపూర్వకంగా దేవుని సేవిస్తారు, దేవుని మీదనే ఆధారపడి బ్రతుకుతారు. చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు అమోరీలను చూసి వణికిపోతూ ఉంటారు, అమోరీలను చూసి భయపడుతూ ఉంటారు. వారిని జయించడానికి శక్తి చాలలేక గుడాలో దాగికొని వణికిపోతూ ఉంటారు. వారు ఎలాంటి వారంటే సింధూర వృక్షం వంటి ఎత్తు గలవారు. సింధూర వృక్షం అంటే బలం గలవారు. చదవను మరలా. దేవదారు వృక్షం అంతా ఎత్తు గలవారు, సింధూరు వృక్షం అంతా బలము గలవారు. ప్రేమైన వారు అంత ఎత్తు అంత బలం ఉంటే ఎవడైనా వారు ముందుకు వెళ్తాడా? వాస్తవంగా నాలాంటి పొట్టోలు పెద్దలను చూస్తే చూస్తాం, ఈడే ఇంత లావు ఇంత హైట్ ఉన్నాడు, ఈయన ఎప్పుడు కొట్టాలన్నట్టుగా ఆలోచన వస్తుంది. మరి ఈ అమోరీలు ఎలాంటి వారు అంటే దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు. దేవదారు వృక్షము చెట్లన్నిటికంటే కూడా ఎత్తుగా ఉంటుంది. సింధూరు వృక్షం అంతా బలము కలిగిన వారు. పెద్దలు అనే వాళ్ళు ఎన్ని ఏనుగులు, ఆ ఏనుగులు వచ్చి లాగిన కూడా ఆ చెట్టు పడిపోదంట. అవి మనకు తెలియదు, ఆ ఏనుగులు ఆ కథ మనకు తెలియదు. 1000 ఏనుగులు వచ్చి ఆ చెట్టును కదిలించాలని ప్రయత్నం చేసినా కూడా చెట్టు పొరపాటు కదల్చబడదంట. ఎందుకంటే ఆ చెట్టు బలాల లాంటిది. మరి అంత ఆ బలం కలిగినటువంటి అమోరీలను జయించడానికి ఇశ్రాయేలు ప్రజలకు శక్తి చాలకపోయెను. దేవదారు వృక్షం అంత ఎత్తు కలిగిన వాళ్ళు, సింధూర వృక్షం అంత బలం కలిగిన వాళ్ళని జయించడానికి ఎలా? వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడతారు. వెంటనే దేవునికి ప్రార్థన చేస్తారు, అయ్యా ఈ మనుషులు మేము జయించలేకపోతూ ఉన్నాం, దీనిపైన మేము జయాన్ని పొందలేకపోతూ ఉన్నాం, వీడిని మేము ఎదిరించలేకపోతూ ఉన్నాం. మాకు ఆదరణ భూతులవు నీవే కదా, మా పక్షమున యుద్ధము చేయగలిగిన వాడవు నీవే కదా, మాకు దేవుడేమని నీవే కదా. ఎలాగని సరే వీరిపైన నాకు అఖండమైన విజయాన్ని అనుగ్రహించని ప్రార్థన చేసిన వెంటనే ప్రియమైన వాళ్ళరా, యెహోవా వాక్కు ప్రత్యక్షం సెలవిస్తున్నారు, నేను వారు మరలా నీ కంట కనబడకుండా నేను వారిని నాశనం చేస్తాను. ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని సంతోష పెడతారు, దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తారు, తమ యజమాని సంతోష పెడతారు, దేవుని మీద ఆధారపడతారు. ఈ అనుభవాలన్నీ ఆత్మీయంగా ఎదిగే వారిలో ఉన్నప్పుడు మిక్కిలి సౌందర్యవతిగా ఉంటారు, రాణి అగునంతగా అభివృద్ధి చెందుతారు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మిక్కిలి సౌందర్యవతిగా అందరినీ మార్చును గాక. రాణి అగునంతగా దేవుడు అందరినీ అలంకరించును గాక. ఆత్మీయ ఎదుగుదలను మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగే తల ఉంచండి, కళ్ళు మూసుకోనండి.